యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరెంత గొప్పవారత్తయ్య. ఆయన మీ కన్న బిడ్డ కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నారు. మీరు మావయ్య గారు నిజంగా దేవుళ్ళు. ఇప్పుడు మీపై నాకింకా గౌరవం పెరిగింది. అభి మీ కన్న కొడుకు కాదంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను అత్తయ్య. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన కన్నా అఖిల్ కన్నా అభినే మీరెక్కువగా చూసుకున్నారు. అభి మీ పెంపుడు బిడ్డన్న అనుమానం నాకెప్పుడూ రాలేదు. అంత ప్రేమగా చూసుకున్నా ఇప్పుడు అసలు నిజం అందరికీ తెలిసిపోయింది కదా పావని. అభి నా కొడుకు కాదన్న నిజం అందరికీ తెలిసిపోయింది కదా. పాపం అభి ఒంటరిగా ఎంత కుమిలిపోతున్నాడో. ఆ అభి కోసం ఆయన వెళ్ళారు. ఆయన గుండె ఎంతగా రగిలిపోయిందో. ఏ రోజు కన్నీళ్లు పెట్టుకొని ఆయన ఈ రోజు డాడీ నానమ్మ కొడుకు కాదనుకుంటా. అవును, డాడీ నానమ్మకి పుట్టలేదేమో. తప్పు కీర్తి, అలా అనకూడదు. డాడీ నానమ్మ తాతయ్య కొడుకే. మరి నానమ్మ ఎందుకు ఏడుస్తుంది? తాతయ్య ఇందాక ఏడ్చాడు. ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్ ఎందుకు? బోరింగ్ గా ఉంది. అయితే సీన్ మార్చేద్దాం. నువ్వు పంచే. లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళు. అయ్యో అయ్యో హారిక, అయ్యో హారిక, ఏమైందే? టీ తాగాలనుకున్నానా అంటే అయ్యో కానీ చేయి తప్పు కింద పడిపోయింది. అయ్యో రావే, జాగ్రత్తగా రా. నీకెందుకే ఈ పనులన్నీ? వాళ్ళకి చెప్తే కాఫీ ఇచ్చేవారుగా. కడుపుతో ఉన్న నాకు సేవలు ఎవరు చేస్తారా ఆంటీ? నా పనులు నేనే చేసుకోవాలి. నువ్వు రూమ్కి వెళ్ళు హారిక, కాఫీ నేను తీసుకొస్తాను. ఇంతకీ ఎవరు నువ్వు? నాకు నువ్వెందుకు కాఫీ తీసుకురావాలి? ఎవరండి ఈవిడ?
పక్కింటి ఆవిడ లేక పని మనిషా? వసుంధర అని ఈ ఇంటి పెంపుడు కొడుకు అభిరామ్ గాడి రెండో పెళ్ళాం. ఓహో, అంటే మనకి దూరపు చుట్టమన్నమాట. ఆ ఏం మాట్లాడుతున్నావు హారిక? వసు నీకు అక్క, మన తోటి కోడలు. తను మనకి తోడికోడలు ఎలా? హారిక, ఇన్నాళ్ళు అక్క చెల్లెళ్ళ కలిసిమెలిసున్నాం. ఇప్పుడు కూడా అలాగే ఉందాం. వసుని వేరు చేసి మాట్లాడుకో. వాళ్ళు వేరైనప్పుడు ఈవిడ్ని వేరుగా ఎందుకు చూడకూడదు వదినా? వాళ్ళు వేరేంటి అఖిల్? మనం వేరు, వాళ్ళు వేరు వదినా. మనం ఒకటి, వాళ్ళు వేరు కుంపటి. ఆపరా! ఇలాంటి భేదాలు వస్తాయనే నేను అది అధికారం కాదు అఖిల్, మమకారం. ఆయన మీపై పెత్తనం చలాయించాలనుకోలేదు. ప్రేమ చూపించారు. ఆయన పేరు తీసుకోలేదు, బాధ్యత తీసుకున్నారు. మీకోసం ముళ్ళ కిరీటం పెట్టుకుని కత్తుల సింహాసనం మీద కూర్చున్నారు. ఇంకా నయం, గాంధీ గారలా స్వతంత్ర పోరాటం చేశారని చెప్పలేదు. అభి చేసినవన్నీ అప్పుడే మర్చిపోయావా అఖిల్? అసలేం మర్చిపోలేదు వదినా. అతను మమ్మల్ని అనగదొక్కడానికి చేసిన పనులన్నీ నా గుర్తు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి మాయ మాటలు చెప్పి మభ్య పెడతావు? మేం పిచ్చోళ్ళం అనుకున్నావా? అఖిల్, ఏంట్రా ఇది? నీ తల్లి లాంటి వదిన్ని పట్టుకుని ఏకవచనంతో మాట్లాడతావా? ఈ మహాతల్లికి మళ్ళీ గౌరవం కూడానా? ఈవిడ వల్లే నా కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది. ఈవిడ్ని నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏ ముహూర్తంలో ఆ మహానుభావుడు ఈ మహాతల్లిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడో ఏమో, ఆ రోజు నుంచి ఈ ఇంటికి దరిద్రం పట్టింది. మొగుడు చచ్చిన విధవరాల్ని పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. అఖిల్,
ఏంట్రా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నన్నంటే పడతాను, తన్ను కూడా అంటావా? అంటాను. అఖిల్, నా తమ్ముణ్ణి కొట్టడానికి నువ్వు ఎవడివిరా? ఏమండి? ఎవడు పావని వీడు? నీ మర్ది పైన చెయ్యెత్తుతున్నాడు. భాస్కర్, ఏంటిది? వీడిని మన ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ అనుకుంటే నీ కొడుకు పైన చెయ్యి వేస్తాడంటమ్మా. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారండి? నేను మందు తాగలేదు పావని, మంచినీళ్ళు కూడా తాగలేదు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఒక్కొక్కరికి ఏమైందిరా? దయ్యం కాని పట్టిందా? దెయ్యం పట్టలేదమ్మా, వదిలింది. ఇన్నాళ్ళు ఈ ఇంటికి పట్టిన దరిద్రం, పీడ అన్నీ వదిలిపోయాయి. ఇన్నాళ్లకి గ్రహణం వీడింది. ఈ రాక్షస చెరలో నుంచి ఈ ఇంటికి విముక్తి కలిగింది. మా బానిస సంఖ్యలు తెగిపోయాయి. భాస్కర్, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఇన్నాళ్ళు ఇతను మా నోరు నొక్కేశాడమ్మా. మా నోళ్లు కట్టేసి మమ్మల్ని చేతగాని వాళ్ళని చేశాడు. నాన్న కష్టార్జితమైన ఈ సంస్కృతి ఈవెంట్స్ ని తన సొంతం చేసుకున్నాడు. ఏకఛత్రాధిపతిలా ఏలాడు. నియంతగా మారి మా జీవితాల్ని సర్వనాశనం చేశాడు. ఇకపై ఈ ఇంటికి, సంస్కృతి ఈవెంట్స్ కి, వీడికి ఏ సంబంధం లేదు. అంతా మాది. మేం చెప్పినట్టే జరుగుతుంది. మా మాటే మీరు వినాలి. ఇష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే మాకు ఇంకా సంతోషం. ఏం మాట్లాడుతున్నారండి? అన్నయ్య కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు వదినా. అయినా ఇతనికి ఇంటికి ఏంటి సంబంధం? ఈ ఇల్లు, ఆస్తి, సంస్కృతి ఈవెంట్స్ ఏవి తనవి కావు. తన అమ్మ నాన్న చనిపోతే మనమే షెల్టర్ ఇచ్చాం.
ఇక్కడ అతనికి ఎలాంటి హక్కులు అధికారాలు లేవు. మమ్మల్ని బాధ పెట్టిన పాపానికి అతనికి ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. ఆపరా! మీలాగే అభి మా కొడుకేరా. ఇక్కడ అభికి అన్ని హక్కులు అధికారం ఉంది. ఇంకా వీడికి సపోర్ట్ చేయకమ్మా. మేమిద్దరం మాత్రమే నీ కొడుకులం. వీడు కాదు. వీడు బయటికి వెళ్ళిపోవాల్సిందే. అభి ఎక్కడికి వెళ్ళు, ఈ ఇంట్లోనే ఉంటాడు. అయితే ఆయన్నే ఈ ఇంట్లో ఉండమని చెప్పు. నేను అన్నయ్య బయటికి వెళ్ళిపోతాం. అవును, ఉంటే వీడైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి. తప్పండి, పాపం అండి, అన్యాయం అండి. అభి మీ తమ్ముడండి. మీరు ఎంతగానో ప్రేమించినా, మిమ్మల్ని గౌరవించిన మీ తమ్ముడు. మీరు అభిని పంపించేస్తే నేను ఒప్పుకోను. ఒప్పుకోక ఏం చేస్తావే? అనయ్య, ఇంతకు మించి దిగజారకనయ్య. నా తల్లి లాంటి వదిన్ని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు. మా అన్నయ్య మా వదిన్నేమన్నా అంటే నీకేంటి? అమ్మని నాన్న కొడితే నువ్వు ఒప్పుకుంటావా అఖిల్? వసు గారు, పదండి, పైకి వెళ్ళి మన లగేజ్ తెచ్చుకుందాం. అభి వద్దభి, అభి వెళ్ళొద్దభి. అభి, వసు, వద్దురా, ఆగమని చెప్పు, చెప్పరా. భాస్కర్, చెప్పు చెప్పు భాస్కర్.
మనం ఇంటి నుంచి వెళ్ళిపోతున్నామా డాడీ? మళ్ళీ ఇంటికి రామా డాడీ? ఇదంతా మా వల్లేనా డాడీ? నేను మమ్మీ ఈ ఇంటికి రావడం వల్లేనా? లేదు బన్నీ, పెదనాన్న బాబాయ్లు మనకు కాస్త ప్రైవసీ ఇచ్చారంతే. డోంట్ వరీ. వసు గారు, మీ బావగారు మరిది చెడ్డవారు కాదండి. వాళ్ళని అపార్థం చేసుకోకండి. మిమ్మల్ని వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవటం లేదండి? నిజంగా నా వల్లేనేమో. నేను ఇంటికి రాకపోయి ఉంటే మీరు బాగుండేవారేమో కదా. నేను బాగున్నాను అంటే కారణం మీరు.